Q9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం క్లాక్ టవర్ వద్ద శ్రమదానం చేశారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 2 గంటలు అనే నినాదంతో 28 వారాలుగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం తమ కాలనీ ఎంట్రెన్స్లో ఉన్న క్లాక్ టవర్ వద్ద శ్రమదానం చేసి క్లాక్ టవర్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. క్లాక్ టవర్ చుట్టూ అడ్డదిడ్డంగా పెరిగిన ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను, వ్యర్థాలను, చెదారాన్ని తొలగించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు, స్థానికులు కలిసి 2 గంటల పాటు శ్రమించి క్లాక్ టవర్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోస్కొండ అశోక్ మాట్లాడుతూ, పట్టణానికి తలమానికమైన క్లాక్ టవర్ నిర్వహణ సరిగా లేదని, 100 అడుగుల జాతీయ పథకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోవడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి క్లాక్ టవర్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని కోరారు. జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు యువ న్యాయవాది ఘటడి ఆనంద్, కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి కొంతం రాజు, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్రభూమయ్య, ఎస్ఆర్ఎస్పీ డిఈ గణేష్, బాసమోహన్, బొల్లు జీవన్, పురపాలక ఉద్యోగి వెన్నమోహన్, హరితహారం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరుతో శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి ఏదలుచుకున్నాం. దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి ఆర్మూర్ ప్రాంతంలోనే మా ప్రాంతానికి తలమానికంగా తయారు చేసినటువంటి భారతీయ జెండాను ఇక్కడ పెట్టడం మేము ఆ రోజు అనుకున్నాం. మా కాలనీ అభివృద్ధి చెందుతుంది, ఎంతో ముందుకెళ్తుంది. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 28 వారాలుగా మేము ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మా కాలనీలోని పరిసరాలని మేము పరిశుభ్రం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ క్లాక్ టవర్ వద్ద, మా కాలనీ ఎంట్రన్స్లో ఉన్న క్లాక్ టవర్ వద్ద మేము శ్రమదానం చేశాము. ఈరోజు ఈ క్లాక్ టవర్ పూర్తిగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు. క్లాక్ టవర్ పక్కనే మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు, 100 అడుగుల జాతీయ పతాకాన్ని. ఇంత చేసి కూడా ఆర్మూర్ పట్టణానికి తలమానికంలో నిలిచిన ఈ క్లాక్ టవర్ మరియు జాతీయ పతాకాన్ని దీని ఆలన పాలన చూసేవారు కరువైండు. పురపాలక అధికారులు ఎప్పటికప్పుడు దీని గురించి పట్టించుకొని శుభ్రం చేస్తే బాగుండేది. ఈరోజు మేము వచ్చి ఇక్కడ స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేస్తున్నప్పుడు మాకు ఇక్కడ పందికొప్పులు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి నట్లు కనబడ్డాయి. అదేవిధంగా అంతా చెట్లు, చేమలు, చెత్త చెదారం అంతా పెరిగి అధ్వానంగా మారింది క్లాక్ టవర్ పరిసరాలు. మేము దాన్ని మొత్తం ఈరోజు శుభ్రం చేశాము. క్లాక్ టవర్ పరిసరాలు మొత్తం శుభ్రం చేశాము. అయితే పురపాలక అధికారులు వెంటనే స్పందించి ఈ క్లాక్ టవర్ని రెగ్యులర్గా నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాము. క్లాక్ టవర్ తర్వాత జాతీయ పథకం ఉంది కాబట్టి జాతీయ పథకం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచితే మన దేశానికి బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.